నమస్కారం. ఓం లలితాదేవి అయి నమ. ఒక చిన్న కథ చెప్తాను. విజయపురి అనే గ్రామంలో సోమయాజులు అనసూయమ్మ అనే ఇద్దరు దంపతులు ఉంటారు. ఆ ఇద్దరు దంపతులకి ఏంటంటే 7 కొడుకులు ఉంటారు. 7 కొడుకులు పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తారు. పెళ్లి చేశాక 7 కోడళ్ళు కాపురానికి వస్తారు. వాళ్ళు చక్కగా అన్యోన్యంగా ఉంటారు, కాపురం చేసుకుంటూ ఉంటారు. అయితే పెద్ద కోడలి పేరు భాగ్యలక్ష్మి, రెండో కోడలి పేరు జయలక్ష్మి, మూడో కోడలి పేరు ప్రసన్నలక్ష్మి. అలాగే 7 పేర్లు లక్ష్మిలే. ఆఖరి కోడలి పేరు కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి. అలా 7 కోడలి పేర్లు కూడా లక్ష్మిలే. అయితే ఇలాగ బాగానే ఉంటారు. అయిపోయాక రోజు మరి నిత్యం పనులు ఉంటాయి కదా, 7 ఉంటారు కదా. పెద్ద కోడలు ఏమో చూస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు చిన్నవాళ్ళు ఏం చేస్తారు, మేము తర్వాత వచ్చాం కదా, ఆ పని చేయండి. అక్కయ్య ఆ పని నాకు రాదక్క, నువ్వు చేసేయి అని. ఇంకో దాని అది కూడా అలాగే అంటుంది, అక్క నాకు తెలియదు అక్క, నువ్వు చేసేయి. పెద్ద కోడలకేమో పని ఎక్కువైపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, నెమ్మదిగా అత్తగారి దగ్గరికి వెడుతుంది. అత్తయ్య గారు మరేమో చెల్లెళ్ళు పని చేయమంటే, అక్క మాకు తెలీదు నువ్వు చేసేయని అంటున్నారు అంటు. అలా అంటున్నారా, అయితే వాళ్ళని పిలుమ్మా, వాళ్ళని ఒకసారి అందరినీ పిలు అంటే వస్తారు అందరు. జయలక్ష్మి, వరలక్ష్మి, భాగ్యలక్ష్మి అందరూ వస్తారు. వచ్చిన తర్వాత అత్తగారు చెప్పిన, అమ్మ ఏం చేయండి అంటే, అక్క పెద్దది కదా, ఆమెకు అన్ని పనులు తెలుసు, అని చేత అక్క మీకు పనులు చెప్తుంది. అందరూ తలో పని చేశారనుకో ఎవరికి శ్రమ ఉండదు. చక్కగా మీరు ఆ మిగిలిన పనుల్లో చక్కగా ఏవోనా చిన్న ఇవి చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు, చేసుకోవచ్చు. సమయాన్ని బట్టి మీరు సంతోషంగా ఉండొచ్చు. అందరూ తలో ఒక పని చేయండి. ఒక్కళ్ళే చేయాలంటే కష్టం కదా అంటే, అత్తయ్య గారు అలాగే అత్తయ్య గారు అక్క చెప్పినట్టే చేస్తాం అని వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఒకళ్ళేమో బట్టలు ఉతకడం, ఒకళ్ళేమో పిండడం, ఒకళ్ళేమో ఆరేయడం, ఒకళ్ళు మడత పెట్టడం, ఎవరు బట్టలు వాళ్ళకి పెట్టడం, ఇలా చేస్తున్నారు. బాగానే సంతోషంగా. ఇప్పుడు ఈ భోజనాల దగ్గరకు వచ్చేసరికి ఏమిటంటే, పెద్ద కోడలు భాగ్యలక్ష్మి ఏమో విస్తళ్ళు వేసి మంచిళ్ళు పెడుతుంది. రెండో కోడలు ఏం చేస్తుందంటే కూరలు వడ్డిస్తుంది. మూడో కోడలు వచ్చి పచ్చళ్ళు వేస్తుంది. నాలుగో కోడలు వచ్చి అన్నం వడ్డిస్తుంది. ఐదో కోడలు వచ్చి పప్పు, నెయ్యి అది వడ్డిస్తుంది. ఆరో కోడలు వచ్చి పెరుగు, ఉప్పు అది వడ్డిస్తుంది. వడ్డన అయిపోతుంది. ఆఖరి కోడలు పని ఏంటంటే, వీళ్ళంతా తిన్నాక అవి ఇస్తళ్ళన్నీ ఎత్తి పారేసి శుభ్రంగా తుడవాలి. ఆరో కోడలు పని అది. బాగానే ఉంది, అలా చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఏమవుతుంది, పక్క ఊళ్ళో పెళ్ళి వస్తుంది. పెళ్ళి వెళ్ళాక సాయంత్రం పూట ముహూర్తం ఉంటుంది. సాయంత్రం అంటే ఇది రాత్రి 7 గంటల ఆ టైంలో ముహూర్తం ఉంటుంది. మరి తొందరగా పనులు చేసుకుని పక్క ఊరు వెళ్ళాలంటే అప్పుడు ఎడ్ల బళ్ళు మామూలుగా ఇప్పుడు మళ్ళాగా ఇవేం లేవు కదా, ఆటోలు ఏం లేవు, ఎడ్ల బండి ఎక్కి వెళ్ళాలి. అని చేత వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యాహ్నం భోజనాలు గబగబా వడ్డించేస్తారు. మనం గబగబా వడ్డించేస్తే మన వాళ్ళు తినేస్తే మనం తయారైపోయి వెళ్ళిపోవచ్చు అని చెప్పి గబగబా పెద్ద కోళ్ళేమో విస్తళ్ళు పెట్టేస్తుంది, రెండో కోళ్ళ కూరలు వేస్తుంది, 3 పచ్చళ్ళు వేస్తుంది. అలా విస్తట్లో పదార్థాలు అన్నీ వడ్డించేసి వీళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. ఎక్కలందరూ తయారైపోతూ ఉంటారు. ఏడోది ఏం చేస్తుంది, వాళ్ళు రావాలి, తినాలి, ఇది తయారవ్వాలి. ఈలోపు వాళ్ళు వెళ్ళిపోతారేమో, ఏం చేయాలని ఆలోచించి వాళ్ళనేమో భోజనానికి రమ్మనమంటారు. కొడుకులందరూ మనకంటే ఇప్పుడు 4 అడుగులు వేస్తే బాత్రూంలో కాళ్ళు కడుక్కోవడం, లేకపోతే పక్కన కాళ్ళు అలా ఉంది. అప్పుడు అలా ఉండేది కాదు కదా. పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని తుడుచుకుని రావడానికి కొంచెం టైం పడుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ ఎవరు 2 కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా వస్తారు. ఇదేం చేస్తుంది, చూస్తుంది ఇంకా రావట్లేదు వీళ్ళు భోజనానికి. వాళ్ళేమో తయారైపోతున్నారు, ఎలాగా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, మళ్ళీ నన్ను ఎవరు తీసుకెళ్ళరు అని చెప్పి గబగబా నా డ్యూటీ నేను చేయాలి అని మనసు అనుకుని విస్తాళ్ళన్నీ గబగబా తీసేసి పక్కన పడేసి నీళ్ళు దగ్గర తుడిచేస్తుంది. వీళ్ళేమో కబుర్లు చెప్పుకుంటూ తుడిచేసి తయారైపోతూ ఉంటుంది. కబుర్లు చెప్పుకుంటూ లోపలికి వచ్చేసరికి ఏమీ ఉండదు అక్కడ. ఇదేమిటి భోజనాగ్రమం అన్నారు, ఏం లేదే అని చూస్తే విస్తళ్ళన్నీ అక్కడ పక్కన పడేసి ఉంటాయి. అమ్మా ఏంటమ్మా
ఇక్కడ మరి భోజనానికి రమ్మన్నారు, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు అను. అయ్యో అవునా, ఏం లేదు నాయనా, 7 ఉన్నారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటున్నారు. ఆ ఆఖరిదాని పని విస్తళ్ళు ఎత్తి సాఫ్ చేయడం. మరి పక్క ఊళ్ళో పెళ్ళికి తయారవ్వాలని చెప్పి వాళ్ళ అక్కలు వెళ్ళిపోతుంటే ఇది కూడా విడిపోయినట్టుంది. ఆ విస్తళ్ళు అలా పక్కన పెట్టేసి నీళ్ళు తల్లి వెళ్ళిపోయినట్టుంది. వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఇలా తలకాయ ఉంచుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇలాగా 7 కోడళ్ళు ఇప్పుడు భోజనాలు చేస్తుంటే కొన్ని చోట్ల విస్తళ్ళు లాగేస్తూ ఉంటారు. ఒక పక్క భోజనాలు అవుతూ ఉంటాయి, ఒక పక్క విస్తళ్ళు లాగేస్తారు. అప్పుడు అంటారు, ఏంటి ఇలా విస్తళ్ళు లాగేస్తున్నారు 7 కోడళ్ళు సామెతలాగా అంటే 7వ కోడలు పాపం మరి అలా చేస్తుంది, దాని డ్యూటీ అది చేయాలని అలా చేసేస్తుంది. అది కథ. నమస్కారం.